నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు 28వ డివిజన్ దుర్గాపురం కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త పద్ధతిలో మద్యం దోపిడీకి పాల్పడ్డాడన్న ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు రేషనలైజేషన్ ద్వారా వీఆర్ఓ విఎస్ వీఆర్ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు 28వ డివిజన్ దుర్గాపురం మోడర్న్ సూపర్ మార్కెట్ ఎదురు కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకు చీర పసుపు కుంకుమ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా విచ్చేసి తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంతం చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ ని 4000 చేశాం. అలాగే 3 సిలిండర్లని మహిళలకు ఇస్తున్నామని చెప్పారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు పెట్టి రోజుకు 15 రూపాయలతో కడుపు నింపుతున్నామని, అంతేకాకుండా అమ్మఒడి గతంలో ఒక బిడ్డకు ఇచ్చేవాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లికి వందనం కింద 2 పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000 రూపాయలు కూడా ఈ నెల నుంచి అందించనున్నామని అన్నారు. మహిళలకు సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి మాటిచ్చాం. దాని ప్రకారం రేపు జూన్ నెల నుంచి 18,000 రూపాయలు అందించనున్నామని, అంతేకాకుండా మహిళలు అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిన మాట ప్రకారం బస్ ప్రయాణం కూడా త్వరలో ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. మేనిఫెస్టోలో లేని పథకాన్ని కూడా తీసుకుని వచ్చి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వారి కాళ్ళ మీద వారు నుంచునే విధంగా ఉచితంగా శిక్షణను అందించి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు 28వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మా చెల్లెలందరికీ కూడా సీమంతం కార్యక్రమం అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రభుత్వ పరంగా గర్భిణి అక్క చెల్లెమ్మలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి ఇవాళ గర్భం ధరించినటువంటి ఆడపడుచుకి పౌష్టికాహారం ఇవ్వటం కానీ గుడ్లు పాలు మరి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వ బాధ్యత తీసుకుని అంగన్వాడీ వ్యవస్థ ద్వారా అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు ద్వారా భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా కొనసాగిస్తామని చెప్పారు. డెలివరీ అయినాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ అయినాక అక్కడ కూడా నమోదు చేసి బేబీ కిట్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్ లో దోమతెర, పరుపు, వాటర్ ప్రూఫ్ బెడ్షీట్, డ్రెస్, వాషబుల్ నాప్కిన్స్, టవల్, పౌడర్, షాంపూ, ఆయిల్, సోప్, రాటిల్ బాయ్ కూడా అందించున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గొర్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి పవన్, అనిల్, నాగరాజు, సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేపట్టి మా చెల్లెలకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళకి పండంటి బిడ్డని ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించమని ఏ విధంగా దీవెనలు అందజేస్తారో, చీర సారె పళ్ళు స్వీటు ఏ విధంగా పెడతారో ఆ విధంగా వాళ్ళందరికీ పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి వీరమాచినేని లలిత, అలాగే వీరమాచినేని కిషోరు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గొర్రెల సీను, అలాగే పవను, ఇంకా మా మహిళా నాయకురాళ్ళు అందరూ కలిపి డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా సామూహిక సీమంతం కార్యక్రమం పెట్టి చక్కగా చీర సారె పళ్ళు స్వీట్ అన్నీ కూడా ఇచ్చి హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వం ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించే వరకు కూడా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా తీసుకుంటా ఉన్నాం. పౌష్టికాహారం, ప్రోటీన్లు, విటమిన్స్, అలాగే అన్నీ కూడా కోడిగుడ్లు, పాలు, దినసరి సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందిస్తూ వాళ్ళ ఆరోగ్యకరమైన బిడ్డని కనటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆరోగ్యకరమైన బిడ్డ ప్లస్ తల్లి కూడా, బాలింతరాలైన తల్లి కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మరి ఆశిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్తా ఉన్నాం. కాబట్టి పుట్టిన బిడ్డకి రేపు గతంలో ఇచ్చినట్టుగా బేబీ కిట్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా
ప్రజలకి మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వంలో మహిళలకి మళ్ళీ పూర్వ వైభోగం వచ్చింది. అన్ని రకాలుగా మా సొంత బిడ్డల్లాగా వాళ్ళని సొంత కుటుంబంలాగా చూసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మా సోదరు వీరమాచిన లలితకి, పార్టీకి, కిషోర్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. 28వ డివిజన్లో సామూహిక శ్రీమంతాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమన్న రావటం జరిగింది. అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా మేనమావంగా అందరికీ నేనున్నాను ఒక మేనమావంగా అని ఈ శ్రీమంత కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ మంచి సందేశాన్ని ఇస్తూ గవర్నమెంట్ ఏ పథకాలు అయితే మహిళలకు ప్రవేశపెడుతున్నారో ఆ పథకాలన్నీ కూడా తెలియజేస్తూ ముందుకు నడుస్తా అభివృద్ధితో పాటు ఈ కూడా మహిళలకు అండగా ఉంటున్నారు, ఒక అన్నగా ఒక మేనమావంగా. అదేవిధంగా మహిళల కోసం స్థాపించిన పార్టీ అన్నగారు స్థాపిస్తే ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు భుజానేసుకుని చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారిని ఎన్ని మాటలన్నా ఆయన నేనున్నాను, మీకు మీ కుటుంబంలో ఏ బాధ వచ్చినా అని చెప్పానని ఆయన మా అందరితో పాటు కలిసి ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయండి అని చెప్పి ముందుకు మా అందరికీ ధైర్యం కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ 28వ డివిజన్లో 15 మంది బాలింతలు ఉంటే 15 మందికి కూడా సామూహిక శ్రీమంతం చేసి ఇవాళ మంచి టైం అవన్నీ చూపించి అంతా మన ఇంట్లో మన ఆడపిల్లకి ఎట్లా అయితే చేస్తామో అదేవిధంగా నేను ఫస్ట్ కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ముహూర్తం చూపించి ఆ ముహూర్తం టయానికే చేయటం నాకు అలవాటు, ఆనవాయితీగా కూడా తీసుకున్నాను. అదేవిధంగా ఇవాళ అందరి సమక్షంలో చాలా మంచిగా జరిగింది. అందరూ కూడా తేలిగ్గా ప్రసవించి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తనను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పద్ధతిలో మద్యం దోపిడీకి పాల్పడ్డాడు. జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలో ఎక్కడా జరగలేదని, త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం జగన్ లిక్కర్ స్కామ్ గోనె ప్రకాష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం పాలసీలపై మంత్రులు సంతకాలు ఉంటాయా అని జగన్ ప్రశ్నించడం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు. మంత్రులు తీసుకున్న పాలసీలను అధికారులు అమలు మాత్రమే చేస్తారని వివరించారు. లిక్కర్ స్కామ్ లో దొరికిన నిందితులు ఒక్కొక్కరు నిజాలు ఒప్పుకుంటున్నారని, విజయసాయిరెడ్డి ఈ స్కామ్ కి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పడం జరిగిందన్నారు. మద్యం స్కామ్ లో ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము లూటీ చేసిన జగన్ కి శిక్ష తప్పదన్నారు. అదేవిధంగా ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నివాసం ఆయన కలిసినట్లు గోనె ప్రకాష్ రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో 2.5 గంటల సమయం గడిపి పలు రాజకీయాలు చర్చించిన లోకేష్ కి అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతవరకు ఎవరికి అంత సమయం ఇవ్వలేదన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ తో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు చెప్పారు. డిన్నర్ మీటింగ్ పిలిచి ఏకాంతంగా 2.5 hours దాంట్లో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, తర్వాత లోకేష్ గారు చేస్తున్న పని గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, తను తెప్పించుకున్న నివేదికలు కానీ, రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను వారిని కామెంట్ చేయమని లేదు, అడగలేదు, బట్ ఎలివేషన్ స్కైకి తీసుకెళ్ళాడు మోడీ గారు. అంటే భవిష్యత్తు ఉంది, కొన్ని సూచనలు కూడా చేసి ఉంటాడు అతనికి. యు ఆర్ ది బ్రైట్ ఫ్యూచర్ అని అదేదైతుందో లోకేష్ గారు ఏదైతుందో. కానీ నేను చూసినంత వరకు రాజకీయాల్లో నాకు 77 సంవత్సరాలు వస్తుంది, 67 నుంచి క్షుణ్ణంగా రాజకీయాలు పరిశీలిస్తాను. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా చాలా పుస్తకాలు చదివి, పేపర్లు చూసి, బట్ చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. దానికోసం అతనికి కంగ్రాచులేట్ చెప్పడానికి వచ్చాను. నిన్న ఈవినింగ్ అపాయింట్మెంట్ వారికి అడగాగానే వాళ్ళ పిఏకి చెప్పేది కాంట్రాక్ట్ కమ్మన్నది. 12:30కి నేను పోయాను, కలిశాను వారితో. నేను ఫస్ట్ టైం ఫోటోగ్రాఫ్ కూడా ఎప్పుడు దిగలేదు, మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. తో వారికి చెప్పాను చాలా విషయాలు, కొన్ని పొలిటికల్ కూడా మాట్లాడమనుకుంటే అవి చెప్పే విషయాలు కాదు. నాకుండే అక్కడ జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ సంతకాలు ఎక్కడ లేవని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రో మంత్రో ఏ దానికి సంతకాలు పెట్టారు? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, మీకు ఎక్సైజ్ బిజినెస్ చేసిన అనుభవం లేదు,
మీ తండ్రి కానీ మీరు కానీ చేయలేదు. కానీ పరిపాలించినప్పుడు ఎక్సైజ్ పాలసీ వచ్చింది. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కానీ, నాగేశ్వరరావు ఆఫ్ వెస్ట్ గోదావరి కానీ సారా మామలా చేశారు. సారా మామలో కూడా 83-84లో రైడింగ్ పార్టీ అంటారు. బొత్స సత్యనారాయణ రైడింగ్ పార్టీ అంటే అప్పుడు సారా మామూలు ఉండే ఈ బట్టీలు పెట్టేవాళ్ళు, ఏది ఇప్ప పువ్వు తర్వాత ఈ టైర్లు వీళ్ళతోటి, వాటిని అక్రమ సారా గుడంబా అమ్మేవాళ్ళు. దాన్ని ఏదైతుందో ఎక్సైజ్ కాంట్రాక్ట్ ఎవరైతే సారా మామూలు తీసుకుంటాడో అతను ఏదైతుందో ఓ రౌడీ పార్టీని పెట్టి ఓ జీబులు పెట్టేదైతుందో ఒక కానిస్టేబుల్ ఎక్సైజ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చి రైడ్ చేసేదైతుందో చేస్తూ ఉంటారు. రైడింగ్ పార్టీ అంటే మామూలు ఒక వర్కర్ ఒక గన్మెన్ అనుకోరాదండి. బొత్స సత్యనారాయణ వరంగల్లో వరాల రాజు గారని వెస్ట్ గోదావరి, మాగంటి గారు కూడా అప్పుడు చౌదరి గారు కూడా పెద్ద ఎక్సైజ్ కాంట్రాక్టర్, మా దగ్గర కూడా ఆదిలాబాద్ కరీంనగర్ చేశారు. వారు కూడా నేను ఎమ్మెల్యే కాకముందు పరిచయం, ఎమ్మెల్యే అయినాక నా కాలేజ్ కూడా ఎక్సైజ్ దాంట్లో నేను ఏదైతుందో 4 lakhs పెద్దపల్లికి రేజ్ చేయడం జరిగింది. దాంట్లో పనిచేసినవాడు ఆయన. ఇవాళ అపోజిషన్ లీడర్, కౌన్సిల్లో క్యాబినెట్ స్టేటస్ ఉంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నేను 80లో హోల్సేల్ వైన్స్ 80లో 1980 45 years బ్యాక్ హైదరాబాద్లో మా మిత్రులతో హోల్సేల్ ఒక వైన్ షాప్ పెట్టాను, హోల్సేల్. అలాగే దేవరాజర్స్ గారు ముఖ్యమంత్రి, వారు అప్పుడు లైసెన్స్ ఇచ్చారు. స్టార్ట్ అయింది గుండూరావు గారు అయిన తర్వాత 81లో స్టార్ట్ అయ్యేది కర్ణాటకలో. దేవరాజు గారు పార్లమెంట్లో ఓడిపోగానే ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యారు, రాజీనామా చేశాడు. ఆల్కహాల్ కోట, ఈథల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్, సాల్వెంట్ ఆయిల్. ఆ సారాల్ని ఆల్కహాల్నే ఓ 300 లీటర్ల నీళ్లు కలిపి 500 ఏదైతుందో సారా అమ్మేవాళ్ళు. అదే అంతకుముందు బాటలు ఉండే, రామారావు గారు వచ్చిన తర్వాత బాటలు పోయి పాకెట్లు చేశారు, అక్రమ పాకెట్లు కూడా చేశారు. ఈరోజు దేవేందర్ గౌడ్ 100 కోట్లు సంపాదించింది అక్రమ సారా మిషన్లే. ఇంద్రకరణ్ రెడ్డి గారు మొన్నటిదాకా మంత్రి చేశాడు. అప్పుడు జడ్పీ చైర్మన్ ఉండే ఆదిలాబాద్ 87లో. ఆయన అక్రమ సారా మిషన్లు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. ప్రభుత్వం సప్లై చేస్తే 1 లీటర్కు అంటే 10 పాకెట్లు అనుకోండి, లీటర్ 100 గ్రాములకు 1 పాకెట్, 10 పాకెట్లు గవర్నమెంట్ ఇస్తే 70 రూపాయలు అనుకోండి. మనమే ఆల్కహాల్ తెచ్చుకొని ఆ సాచెట్ మిషన్లో నీళ్ళు పోసి కొట్టేది ఉంటుంది, ఏదైతుందో సేమ్ అదే టేస్ట్ మనకేదైతుందో 30 రూపాయలకి. రేషనలైజేషన్ ద్వారా వీఆర్ఓ, విఎస్, వీఆర్ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. డిపార్ట్మెంట్ హెడ్ల ప్రమేయం లేకుండా సిబ్బందిని తగ్గిస్తూ జీఎస్డబ్ల్యూఎస్ వారు జీవో నెంబర్ 4 జారీ చేయడం దారుణమన్నారు. భవిష్యత్తులో అన్ని అసోసియేషన్లతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులను రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు కల్పించాలని వారు కోరారు. అందరికీ కూడా నమస్కారం. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిలను. ముఖ్యంగా ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడానికి మా రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మీద ఈరోజు మీకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖున గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శి వారు జీవో 4 అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మా గ్రామ రెవెన్యూ అధికారులు సర్వేర్లు కూడా ఒక సచివాలయానికి ఒక విఆర్ఓని, ఒక సచివాలయంలో ఒక సర్వేని చూపించడం జరిగింది. దానివల్ల ఏంటంటే మిగిలిన విఆర్ఓలు సర్వేలు ఏం జరుగుతుంది, మంది ఏం చేస్తారో అసలు ఏంటి అని ఒక అయోమయ పరిస్థితుల్లో గందరగోళంలో మా విఆర్ఓలు సర్వేలు అందరూ ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో మొదటి నుంచి మీ జీవితం, ఎందుకంటే రెవెన్యూకి సంబంధించి భూ విస్తీర్ణం పరిధిలో తీసుకోకుండా ఇప్పుడున్న అధికారులు ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ కమిషనర్లు అంటే వాళ్ళకి వచ్చిన ఆదేశాలు ఏంటంటే జిఎస్డబ్ల్యూ అధికారుల ద్వారా వచ్చిన ఆదేశాలు
వాళ్ళు ఏం చేశారంటే 2019లో వచ్చిన సచివాలయ సిబ్బందిని సర్ప్లస్ చేయాలని ఒక ఉద్దేశంతో, అంటే ఒక సచివాలయం ఎక్కువ సిబ్బంది ఉన్నారు, వీళ్ళందరూ అడ్జస్ట్మెంట్ చేద్దామని ఒక కోణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా వాళ్ళు తెలియక 2019 నుంచి ఎప్పటి నుంచో ఉన్న రెవెన్యూ వ్యవస్థలో ఉన్న మమ్మల్ని కూడా ఈ రాజేష్లో భాగంగా చూపిస్తూ జీవో నెంబర్ 4లో మమ్మల్ని కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ జీవో నెంబర్ 4లో పెట్టడం వల్ల 7,500 తగ్గిపోతే భూ విస్తీర్ణం పాపులేషన్ 2 తీసుకొని ఉన్న 2019 ముందున్న మా కేటస్ట్రెంత్ 11,012 కూడా తగ్గిపోతుంది. అటువంటిది ఇప్పుడు 14,000 మంది పనిచేస్తుంటే 50% తగ్గిపోతే అటు గ్రామంలో పనిచేయడానికి కూడా ఇబ్బంది, ప్రభుత్వానికి కూడా రెవెన్యూ సేవలు పూర్తిగా ఆలస్యమయ్యి ప్రభుత్వానికి కూడా చెడ్డ వస్తుంది. అందువల్ల మా గ్రామ రెవెన్యూ అధికారులందరినీ కూడా ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థ ప్రకారం అట్లా కొనసాగించండి. లేదంటే కనుక కొంతమందికి అర్హులైన విఆర్ఓ చాలామంది ఉన్నారు, గ్రేడ్ 1 విఆర్ఓలు, అలాగే మన గ్రేడ్ 2 విఆర్ఓలు ఉన్నారు. అందువల్ల అర్హులైన గ్రేడ్ 1 విఆర్ఓలు అందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్ ఆర్ఐ ప్రమోషన్ తోటి ఫిలప్ చేసి మిగిలిన గ్రేడ్ 2 విఆర్ఓలు అందరికీ 1 టైం సెటిల్మెంట్ కింద గ్రేడ్ 1 కింద ఇస్తే ఈ రాష్ట్రంలో 11,000 పూర్వం ఉన్న రెవెన్యూ సిస్టంలో సెటరేట్ అయిపోతారు. అందువల్ల ఆ విధానం కొనసాగించాలి తప్పితే ఈ మొత్తానికి 50% తీసేస్తాం వల్ల ఈ రాష్ట్రంలో చాలా తీవ్ర పని ఒత్తిడితోటి చాలా విఆర్లు ఇబ్బంది పడతారు. అలాగే భవిష్యత్తులో విఆర్ఏలకు కూడా ప్రమోషన్ పని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ రేషనలైజేషన్ కొన్ని లోపాలు. ప్రధాన కార్యదర్శి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రేషనలైజేషన్లో విఆర్ఓలకి విఎస్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం వారు స్పందించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా రెవెన్యూ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు ఆలోచించి ఈ రేషనలైజేషన్లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఇక్కడ జనాభా ప్రాప్తి తీసుకుంటున్నారు, జనాభా ప్రాప్తి కాకుండా ఎక్స్టెంట్ ప్రాప్తి తీసుకొని రేషనలైజ్ చేస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో నియంత్రణ లేకుండా అడవులను నాశనం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మన విజ్ఞానం అహంకారాన్ని ఇచ్చిందని, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం పెంచడం మనందరి బాధ్యత అని, ఒక పార్టీనో ఒక వ్యక్తినో మనం నిందించలేమని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవన వైవిధ్య దినోత్సవం 2025 వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తక రచయిత డాక్టర్ ఎంసీ నాయక్ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అందరికీ ప్రకృతి నుంచి తీసుకోవటమే కానీ ప్రకృతికి ఇవ్వటం అలవాటు లేకుండా పోయిందని అన్నారు. కానీ ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటామని అన్నారు. తన 8 ఎకరాల పొలంలో దున్నటం మానేసి అక్కడ సహజంగా పెరిగే మొక్కలు పెంచుతున్నట్లుగా తెలిపారు. మన ఇంట్లో మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం పెడితే ఎంత బలంగా పనిచేస్తుందో చూడాలని అన్నారు. ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని అయితే మన జీవి రామయ్య తన జీవితంలో ఏకంగా 1,00,000 మొక్కలు నాటినట్లుగా తెలిపారు. పర్యావరణం అనగానే, భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే మన ఒక్కరికి సంబంధించింది అనుకుంటాం. చాలా సంవత్సరాల క్రితం, అంటే ఒక 21 ఇయర్స్ బ్యాక్, నేను ఇష్మాయిల్ అని ఒక డానియల్ క్విన్ రాసిన ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఏముంటుందంటే ప్రపంచాన్ని రక్షించడానికి నాకు ఒక శిష్యుడు కావాలి అని. ఐ నీడ్ ఎ డిసైపుల్ హూ విల్ సేవ్ గాడ్ ద వరల్డ్. దాని మీద ఒక పోస్ట్ బాక్స్ అడ్రస్ ఉంటుంది. అది ఒక రచయిత చేతిలో పడద్దు, ఒక అతని చేతిలో. అతను వెళ్ళి ఎక్కడని అసలు ఏం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎవరు ఇతను అని చెప్పి పట్టుకుంటాడు. వెళ్తే ఒక మారుమూల మనుషులకి పెద్దంత ఎవరు మామూలు మనుషులు ఉండలేని చోట ఎక్కడో ఒక మారుమూల పాడుబడిపోయిన బిల్డింగ్లో ఉంటుంది అడ్రస్. వెళ్తాడు. వెళ్తే ఇక్కడ ఒకలాంటి జంతువు వాసన వస్తూ ఉంటుంది, మనుషులు ఉండే వాసన నివాసంలాగా అనిపించదు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గొరిల్లా కూర్చొని ఉంటుంది ఒక కుర్చీ మీద. ఆ గొరిల్లా అతనికి చెప్పే పాఠాలు, దాని సారాంశం ఏముంటుందంటే, అంటే చాలా రెలవెంట్ దీనికి. నేను ఒకప్పుడు సర్కస్లో, ఎవరు నువ్వు అంటే, నేను ఒకప్పుడు సర్కస్లో, నేను ఎక్కడ ఆఫ్రికా నుంచి నన్ను నా తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నన్ను ఒక సర్కస్కి అమ్మేస్తే, ఆ సర్కస్ నన్ను అమెరికాకి పట్టుకొస్తే, అక్కడి నుంచి నేను ఇక్కడికి దాకా ఎలా వచ్చాను, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతాడు. అంటే అది నేను కమ్యూనికేషన్ నేర్చుకున్నాను అన్నది.
దాంట్లో సారాంశం ఏముంటుందంటే మన ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి మాట్లాడుతుంది అంతా. బేసిక్గా దాంట్లో ఏం చెప్తుందంటే ఆ గొరిల్లా మనిషికి టేకర్స్ అండ్ లీవర్స్ అని ఉంటారు. వేలాది మందితో హనుమాన్ శోభాయాత్ర ర్యాలీలో విజయవాడలో కన్నుల పండుగ జరిగింది. గురువారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్ సత్యనారాయణపురం నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ మరియు మహాసభలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా పాల్గొని మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆ హనుమాన్ యొక్క భజనలతో రామాలయాలు, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారత్ మాతాకి జై అనే నినాదాలతో హిందువులంతా ఏకమై మహార్యాలీగా 2000 మందికి పైగా వాహనాలతో ర్యాలీ చేశారన్నారు. హనుమంతుని పూజ ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుందో అక్కడ భక్తితో ఆ ప్రాంత ప్రజలకు హనుమంతుడు కొండంత ధైర్యాన్ని ఇస్తాడని, వారి కోరికలను తీరుస్తాడనే నమ్మకం ఉంటుందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, మన భారతదేశం ప్రపంచ దేశంలో అత్యంత శక్తివంత దేశంగా ఎదగాలని హనుమంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం, మన రాష్ట్రం వికసిల్లాలని కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ వారిని బోండా ఉమా అభినందించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి తెలంగాణ కార్యదర్శి శశిధర్, శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ, మాతా శివ చైతన్య, విహెచ్పి నాయకులు దుర్గాప్రసాద్ రాజు, రాఘవరాజు, సానా శ్రీను, శివాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్తో పాటు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆ హనుమాను భజనలతో, కీర్తనలతో మారుమోగుతున్నటువంటి తరుణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి హనుమంతుని ఆలయంలో, ఆంజనేయ గుడుల్లో పొద్దున్నుంచి కూడా పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాల అంగరంగ వైభవంగా జరిగినాయి. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కసారి దేశానికి జై కొడుతూ ఆ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద ర్యాలీగా పెడుతూ ఆ హనుమంతుని నీతి నియమాలు, ఆ హనుమంతుని ఆలోచన విధానం, ఆ స్వామి మనకు ఇచ్చినటువంటి మరి హనుమంతుని భక్తి భావంతో ప్రజలందరికీ తెలియజేయడం కోసం పెద్ద ర్యాలీని పెడతాం. అలాగే ఒక శ్రీరాముకి గుడి భుజంగా జై శ్రీరామ్ అని చెప్తూ ఆయన చేపట్టినటువంటి వీరగాథలన్నీ కూడా రామాయణం గురించి అన్నిటి కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులందరికీ ఒక మేల్కొనుపుగా ఒక కార్యక్రమాన్ని, ప్రచార కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. దాంట్లో అందరూ కూడా పాల్గొన్నాం. ఏది ఏమైనా ఆ దేవుని ఆశీస్సులతో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రజలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ శోభయాత్రని విజయవాడ మహానగరంలో ఈ రోజున బీఆర్టీసీ రోడ్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఒకే దేశం, ఒకే గీతం, ఒకే జెండా అనే నినాదంతో ప్రజల్లోకి మనం వెళ్తూ ఏదైతే హనుమంతుడి యొక్క మనం చరిత్ర ద్వారా
విజయ పరంపర సాధించుకున్నామో, ఆపరేషన్ సింధూర్ ద్వారా అదే విజయాన్ని కవిసం చేసుకున్నాం. ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర విజయయాత్రగా మేము భావిస్తున్నాం. అలాగే దేశం లోపల ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక హిందూ, ఒక సైనికుడిలాగా బలపడి బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా సమాధానం చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. కంచిచర్ల మండలం పరిటాలలో గురువారం వజ్రాల వేట ముమ్మరంగా కొనసాగుతుంది. పలువురు ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లు తెలిపారు. ఒక చిన్న వజ్రం దొరికినా తమ జీవితాలు మారిపోతాయన్న ఆశతో వజ్రాల వేట కొనసాగిస్తున్నామని చెప్పారు. వర్షాలు కురిసిన ప్రతిసారి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వజ్రాల కోసం వెతుకులాడుతున్నారు. పర్యావరణానికి హాని చేస్తున్న వ్యర్థాల ద్వారా ఆర్థిక పరిపుష్టి కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరిచే దిశగా కృషి చేస్తేనే సీఎం చంద్రబాబు ఆశించిన సర్క్యులర్ ఎకానమీ సాధ్యపడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రాసెసింగ్ సెంటర్లు నెలకొల్పుతున్నట్లు వివరించారు. ఏపీని జీరో డంప్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు. అడాప్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ పేరిట 2 రోజుల పాటు కొనసాగే వర్క్ షాప్ బందరోడ్లోని వాచన్ మురళీ హోటల్లో ప్రారంభమైంది. ఆయా రంగాలకు చెందిన నిపుణులు, మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ హోల్డర్స్ పరిశోధన సంస్థలు, వేస్ట్ రీసైక్లర్ వ్యర్థాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య నేతృత్వంలో ఏర్పాటైన ఈ సదస్సులో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్, పర్యావరణ అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జె అనంతరం, ఏపీ ఈఎంసీ ఎల్ దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాలలో వెలువడుతున్న చెత్తను ప్రాసెస్ చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రాసెసింగ్ సెంటర్లు నెలకొల్పనున్నట్లుగా వివరించడం జరిగింది. దీనివల్ల ఆర్థిక పరిపుష్టితో పాటు ఉపాధి కల్పన కూడా సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి విభాగాల ద్వారా మన రాష్ట్రంలో వివిధ పరిశ్రమల నుండి వివిధ కార్యక్రమాల ద్వారా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలని నిరుపయోగంగా ఎక్కడంటే అక్కడ పడవేయకుండా వాటిల్ని పునర్వినియోగానికి తీసుకువచ్చి వేరే విధంగా వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక రంగాన్ని పరిపుష్టి చేసేదానికి, పర్యావరణాన్ని పరీక్షించుకునేదానికి, ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించినటువంటి సర్క్యులర్ ఎకానమీ అనేటువంటి ఒక విధానాన్ని చర్చించి ఈ సర్క్యులర్ ఎకానమీ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు, కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశలో ఆయా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వారందరినీ పిలిపించి ఒక 2 రోజుల సదస్సు కన్సల్టేటివ్ వర్క్షాప్ జాతీయ స్థాయిలో ఈరోజు నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన పర్యావరణాన్ని పరీక్షించుకుంటూ పర్యావరణంలో వస్తున్నటువంటి వివిధ వ్యర్థ పదార్థాలని మళ్ళా పునర్వినియోగం చేసుకొని తద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన, పర్యావరణ పరిరక్షణ, ఈ విధంగా సర్క్యులర్ ఎకానమీ అనేటువంటి కాన్సెప్ట్ని దేశ స్థాయిలో
గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఆదేశించారు. దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక విధానం, ఒక పాలసీ అంటూ ఉండాలి. ఏపీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. పెద్ద ఎత్తున గుంపులుగా గుమికూడొద్దని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్లు కోవిడ్-19 నియమావళిని పాటించాలంది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇండ్లలోనే ఉండాలని పేర్కొంది. దగ్గినా లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించింది. విజయవాడ నగరంలోని 29వ డివిజన్ మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల ఉత్సాహభరిత భాగస్వామ్యంలో ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. 29వ డివిజన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 29వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పీవీఆర్, 29వ డివిజన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు తుంగం ఝాన్సీరాణి, ఆలయ కమిటీ అధ్యక్షులు పోకల భాస్కర్, ఇతర ఆలయ కమిటీ సభ్యులు మరియు అనేక భక్తులు హాజరై ఈ వేడుకను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు దేశవ్యాప్త హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రం, దేశం, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళ భక్తులందరూ కూడా అన్ని దేవాలయాల్లో, ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించడం జరిగింది. అన్ని గుడి కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామివారి పేరు మీద భక్తులకి అన్నప్రసాదాన్ని కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పంపిణీ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఇవాళ ప్రధానమైనటువంటి అన్ని ఆంజనేయ స్వామి గుడిలో హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగింది. ప్రజలందరూ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు మధురానగర్ పప్పుల మిల్ సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆంజనేయ స్వామి జయంతి, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భారీగా జనం ఒక 5,000 మందికి అన్నప్రసాద వితరణ, అలాగే పూజలు, అభిషేకాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బోండా మహేశ్వరరావు గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మధురానగర్ ప్రజానికానికి, 29వ డివిజన్ ప్రజానికానికి హనుమంతు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 86లో తుంగం రాములు గారు అనేటువంటి మా మామగారు ఈ అభయాంజనేయ స్వామి వారి గుడిని ఆయన స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా 100 మందితో 50 మందితో స్టార్ట్ చేసిన అన్నదాన కార్యక్రమం ఇవాళ 7,000కి, దాదాపుగా 7,000కి భక్తుల ఆశీస్సులతో, మెయిన్ ఆంజనేయ స్వామి భక్తుల ఆశీస్సులతో 7,000 మందికి ఇవాళ అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేయటం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ మరియు కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి, విజయవాడ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ మధురానగర్ అభయ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని కొద్ది సంవత్సరాల కిందట స్థాపించబడి అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అనేటువంటి పేరుతో
స్థాపించబడింది. దానికి మొట్టమొదటగా తుంగం రాములు గారు, నేను, మిగతా ఇంకా చాలామంది సభ్యులు దానిలో ఉన్నారు. సరే, చాలామంది గతించారు. తుంగం రాములు గారు కూడా గతించారు. తదుపరి వాళ్ళ అబ్బాయి రాజు గారు, కోడలు రాణి గారు ఆ యొక్క పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ ఈ యొక్క దేవాలయాన్ని కనిపెట్టుకుని ఈ ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా హనుమ జయంతి సందర్భంగా అన్నదానం చేసి ఆ యొక్క మా కార్యక్రమాన్ని, మా కృషిని నెరవేరుస్తూ ఉన్నాం. కొత్త రేషన్ కార్డు పొందాలంటే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేషన్ కార్డుల జారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి సర్టిఫికేట్ కానీ, పెళ్లి పత్రిక కానీ, వివాహానికి సంబంధించిన ఫోటోలు కానీ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో కానీ, మార్పులు చేర్పులు చేసే సమయంలో కానీ క్షేత్రస్థాయిలోని సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రేషన్ కార్డు కోసం ఎవరో దరఖాస్తు చేసుకున్నా తప్పనిసరిగా స్వీకరించాలని, ఏవైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని మంత్రి నాదెండ్ల భరోసా ఇచ్చారు. దరఖాస్తు అందిన 21 రోజుల్లోగా సమస్యను పరిష్కరించి కార్డులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మే 7వ తారీఖు నుంచి రైస్ కార్డ్ సర్వీసెస్లో ఎవరైతే గతంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు, మార్పులు, కొత్తగా పుట్టిన బిడ్డలకి అడిషన్గా కార్డులో తీసుకురావాల్సిన పేర్లు, అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు, ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈకేవైసీ తప్పనిసరి అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క కార్డుని ఈకేవైసీ చేయాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించినప్పుడు భారతదేశంలోనే 95% పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్. అంటే 1,46,21,223 కార్డులు ఉంటే అందులో ఉన్న సభ్యుల సంఖ్య 4,24,59,028. వీరందరికీ కూడా 95% మందికి ఈకేవైసీ పూర్తయింది. పూర్తి కాని పెండింగ్ ఉన్న సంఖ్య 22,55,498. ఈ 22 లక్షల్లోనే ఎక్కువ మంది ఇప్పుడు మనం ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కొత్తగా అప్లికేషన్స్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మే 7వ తారీఖు నుంచి ఇస్తా ఉన్నారు. దేశంలో భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం చేయాలని అఖిల భారత యువజన సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్, పర్చూరి రాజేంద్ర బాబులు డిమాండ్ చేశారు. ఏవైఎఫ్ జాతీయ సమితిలో రాష్ట్రానికి చెందిన 9 మందికి చోటు దక్కిందని వెల్లడించారు. గురువారం దాసరి భవన్లో రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్, పర్చూరు రాజేంద్ర బాబులు పాల్గొని మాట్లాడుతూ 2 కోట్ల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం అంటూ ప్రకటించిన 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఉద్యోగ కల్పన చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వం చేయమని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవ్వటం లేదని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏఐవైఎఫ్ పోరాటాలు చేస్తారని అన్నారు. తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు ఘనంగా జరిగాయన్నారు. ఈ సభలో జాతీయ సమితిలో రాష్ట్రానికి 9 మందికి చోటు దక్కిందని అన్నారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలో మే 15 నుండి 18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల్లో మొత్తం 33 రకాల
తీర్మానాలను ఆమోదించుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల మీద గొంతెత్తడానికి ఏఐవైఎఫ్ శ్రీకారం చుడతా ఉంది. ముందుగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరడం జరుగుతూ ఉంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారుగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి లెక్కలు చెప్తున్నా కూడా ఒక నోటిఫికేషన్ కూడా గత 11 సంవత్సరాల్లో రానటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాంగ్ మార్చ్ 2 పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున ప్రచార యాత్ర నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కాపాడుకోవాలని చెప్పేసి కూడా 1 కోటి మంది యువకులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పేసి జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికి 11 నెలలు అవుతుంది. ఆనాడు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ మంత్రి లోకేష్ గారు మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తానని చెప్పి మినీ డిఎస్సిని రిలీజ్ చేసి 16,450 పోస్టులు ఇచ్చారు. ఆల్రెడీ అప్లికేషన్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే పూర్తి స్థాయిలో కాల వ్యవధి 45 రోజులు సరిపోదు, 90 రోజులు పెంచాలి. అలాగే పూర్తి స్థాయిలో కూడా మెగా డిఎస్సి వయోపరిమితి పెంచకుండానే అప్లికేషన్ వ్యవధి పూర్తయింది. తక్షణమే ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అలాగే ఎస్టీ సంబంధించి బ్యాక్వర్డ్ పోస్టులు దాదాపు చాలా టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, తక్షణమే భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేశాను. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందు ఎన్నికల్లో హామీలు చాలా ఇచ్చారు. ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు చేస్తాము. చంద్రబాబు మరోసారి తన మంత్రిదండం బయటకు తీశారని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తన మోసాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా, ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారని జగన్ ప్రశ్నించారు. ఎక్కడైనా దుకాణాలు 33% తగ్గిస్తే లంచాలు ఇస్తారా అని నిలదీశారు. 2019-24 మధ్య లిక్కర్ సేల్ తగ్గింది. ఒక కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదు, ట్యాక్సులు పెంచాం కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు పోలేదన్నారు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచామని, అదే సమయంలో మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తామని చెప్పారు. ప్రతి బాటిల్స్ పై QR కోడ్ పెట్టించాం. లాభాపేక్ష లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మకాలు జరిపామని తెలిపారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో లిక్కర్ సేల్ పెరిగింది. కూటమి పాలనలో గలిగలికి బెల్ట్ షాపులు వెలిశాయని జగన్ విమర్శించారు. బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడం లేదు, మద్యాన్ని మాత్రం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు మంత్రులు కనసనంలోనే అవి నడుస్తున్నాయని అన్నారు. ముందు పెన్నడూ లేని విధంగా కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని జగన్ మండిపడ్డారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ చెప్తా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా 4,380 లిక్కర్ షాపులు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తిగా రిగ్గింగ్ చేశారు. లాటరీ పేరుతో ప్రైవేట్ షాపులన్నీ కూడా తన ఎమ్మెల్యేలు, తన వాళ్ళు, తన మంత్రులు ఇప్పుడు ఏ మాదిరిగా చేసినారో అప్పుడు కూడా అదే మాదిరిగానే రిగ్గింగ్ చేసి వాళ్ళ మనుషులకు షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటినీ కూడా ఒక సిండికేట్ మాఫియాగా తీసుకొచ్చినారు. 4,380 షాపులకు పక్కనే ఇల్లీగల్గా పర్మిట్ రూములు పెట్టి నడిపినారు. 43,000 బెల్ట్ షాపులు నడిపినారు. అప్పట్లో ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన. వాస్తవాలు ఇలా ఉంటే తప్పు చంద్రబాబు చేసి ప్రైవేట్ షాపుల కార్టెల్తో తనకు కావలసిన డిస్టిలరీలకు మేలు జరిగే విధంగా ఈ ప్రైవేట్ షాపుల చేత తాను ఇండెంట్ ప్లేస్ చేసి తాను ఈ రకమైన 5 డిస్టిలరీలకు 69% ఆర్డర్లు ప్లేస్ చేసి ఆయన స్కామ్ చేస్తే ఎదురు ఆరోపణ ఆయన చేస్తాడు. ప్రతి బాటిల్ను కూడా ప్రతి బాటిల్ మీద QR కోడ్ పెట్టి అమ్మేటప్పుడు ఆ QR కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన QR కోడ్ డైనమిక్గా రియల్ టైం బేసిస్లో ఆటోమేటిక్లీ అప్లోడ్ అవుతుంది.
దాని ఆధారంగా పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అనడానికి నిదర్శనం. నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లో రుణాలు అందించేందుకు శ్రీనిధి యాప్ తీసుకొచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. బస్టాండ్లోని సెర్ఫ్ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీనిధి మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. దీనిలో భాగంగా నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లోనే రుణాలు అందజేసేందుకు శ్రీనిధి యాప్ తీసుకొచ్చామని చెప్పారు. మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుందని తెలిపారు. శ్రీనిధికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రుణాల కోసం గ్రామీణ మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడవలసిన అవసరం లేదని, అలానే వారు ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుందని అన్నారు. ఈ యాప్ ద్వారా తీసుకునే రుణాలను 12 నెలల నుంచి 36 నెలల వరకు ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీనిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఈ యాప్ మంచి విజయం సాధించాలని కోరుతున్నారని అన్నారు. సెర్ప్ డిపార్ట్మెంట్ని గత 6 నెలలుగా రివైవ్ చేస్తూ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సెక్రటరీ కమ్ CEO గారికి, వాకాడు కర్ణ గారికి, మరి అలాగే శ్రీనిధి MD గారు కూడా వచ్చిన 6 నెలల క్రితం నుంచి లాస్ట్ 6 months నుంచి కూడా శ్రీనిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి డెసిషన్స్, లాంగ్ పెండింగ్ డెసిషన్స్ తీసుకోవడమే కాకుండా డిపార్ట్మెంట్లో అవసరమైనటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఈ బ్యాంక్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దశగా మంచి లాభాల్లోకి వచ్చేలాగా కార్యాచరణ చేస్తూ ముఖ్యంగా ఈరోజు యాప్ లాంచ్కి ప్రధానంగా ఒక బ్రెయిన్ స్టార్మ్ అయి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని పూర్తిగా ఎక్సైజ్ చేసినటువంటి హరిప్రసాద్ గారికి, మరి అలాగే ఈరోజు యూనియన్ బ్యాంక్ మన సెర్ప్ డిపార్ట్మెంట్కి బ్యాంక్ లింకేజ్లో ప్రధానంగా సర్వీసెస్ ఇస్తూ బ్యాంక్ సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈరోజు వాళ్ళ CSR ఫండ్స్తో ఈ యాప్ కావాల్సినటువంటి పూర్తి సహకారం అందిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఇన్పుట్స్ ఇస్తూ ఒక పార్ట్నర్, డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ కూడా అవ్వడం, వాళ్ళు భాస్కర్ గారికి, SLPC చైర్మన్ భాస్కర్ గారు అండ్ యూనియన్ బ్యాంక్ తరఫున వీళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఈరోజు యాప్ లాంచ్ చేయడం అనేది చాలా సంతోషకరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు పేమెంట్ కట్టేటప్పుడు వాళ్ళకి 12 నెలల నుంచి 36 ఈఎంఐలు పడుతూ ఉంటాయి. ఆ 12 నెలలు 36 ఈఎంఐలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కట్టారు, ఎంతవరకు వాళ్ళ లోన్ రీపేమెంట్ అయ్యింది, అసలు పర్ మంత్ ఈఎంఐ ఎంత కట్టాలి అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 28వ డివిజన్ దుర్గాపురం కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త పద్ధతిలో మద్యం దోపిడీకి పాల్పడ్డాడన్న ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు. రేషనలైజేషన్ ద్వారా VRO, VS, VRAలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న VRO అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.